హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు 13/1/2025 రోజున భోగి పండగ వస్తుంది. ఈ రోజున పంచాంగం వివరాల గురించి మీకు పూర్తిగా చెప్తాను. 13/1/2025 సోమవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, పుష్యమాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం. ఈ రోజున తిథి పుష్యమాసంలో వచ్చే శుక్ల చతుర్దశి ఉదయం 6:50 వరకు ఉంటుంది. తదుపరి పుష్య పౌర్ణమి వస్తుంది. 14వ తారీఖు ఉదయం 5:53 వరకు పౌర్ణమి ఉంటుంది. తదుపరి బహుళ పాడ్యమి తిథి వస్తుంది. ఈ రోజున సూర్యోదయం ఉదయం 6:36 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 5:39 ఉంటుంది. అలాగే ఈ రోజున నక్షత్రం ఆరుద్ర ఉదయం 11 గంటల వరకు ఉంటుంది. తదుపరి పునర్వసు నక్షత్రం వస్తుంది. ఈ రోజున మంచి మాట, విలువ లేని చోట మాట్లాడకూడదు, ప్రేమ లేని చోట ఆశపడకూడదు, దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకూడదు, నిర్లక్ష్యం చేసే వారి కోసం ఎదురు చూడకూడదు, భారం అనుకునే వాళ్ళతో భావాల్ని పంచుకోకూడదు, మనది కానిది దేనిపైన ఆశ పెంచుకోకూడదు. ఈ మంచి మాట మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ రోజున ప్రత్యేకత భోగభాగ్యాల భోగి పండుగ. అలాగే ఈ రోజున గోదా రంగనాయకుల స్వామి వారి కళ్యాణం చేస్తారు. ఈ రోజున పిల్లలకు భోగి పళ్ళు పోయటం వలన వాళ్ళకున్న దిష్టి మొత్తం పోతుంది. అలాగే ఈ రోజున ఆరుద్ర నక్షత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి శివ పూజ చేసి శివాభిషేకం చేసుకోవటం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ రోజున రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు ఉంటుంది. మరలా పగలు 2:46 నుంచి 3:34 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఈ రోజున వర్జ్యం రాత్రి 10:50 నుంచి 12:30 వరకు వర్జ్యం ఉంటుంది. ఈ రోజున యోగం ఐంద్రం ఉదయం 7:26 వరకు ఉంటుంది. తదుపరి వైద్యుతి వస్తుంది. ఈ రోజున కరణం భద్ర సాయంత్రం 4:34 వరకు ఉంటుంది. తదుపరి బాలవా వస్తుంది. అలాగే ఈ రోజున పూజించవలసిన దైవం శివుడు, విఘ్నేశ్వరుడు, గోదాదేవి, రంగనాయకుల స్వామి, శ్రీకృష్ణుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. విన్నారు కదా ఈ రోజున పంచాంగం వివరాల గురించి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.